హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు సున్ని పొడి, ఇంకా దీన్ని మనం కందిపొడి అని కూడా అనొచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇడ్లీలకి, దోశలకి, రైస్లో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది విత్ గార్లిక్ ఆర్ వితౌట్ గార్లిక్ కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటి అని అంటే పుట్నాల పప్పు, ఇది 3 కప్పులు, కందిపప్పు 1 కప్పు, ఇంకా ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్ అనమాట. ఇంకా ఉప్పు, ఇంగువ కొంచెం, ఇంకా ఎండుమిర్చి మన టేస్ట్ తగ్గట్టు మనం తీసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాట్ ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫస్ట్ ఏంటంటే కందిపప్పు వేసేసుకొని చిన్న మంట మీద మనం అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. కందిపప్పు లైట్ బ్రౌన్ ఆర్ మనకి స్మెల్ వస్తుంది, మనకి రోస్ట్ అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. హైలో పెట్టేది అసలు చేయకూడదు. ఎందుకనంటే మనకి హైలో పెట్టడం వల్ల త్వరగా కుక్ అయిపోయి మాడిపోతుంది. అదే స్లోగా చేసామనుకోండి పప్పు లోపల ఉండేదానికి కూడా మనకి కరెక్ట్గా రోస్ట్ అయ్యి మనకి ఈ పొడి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి పప్పు కలర్ అయితే మారింది. ఇంకా మనం ఇది అయిపోయిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోన ఇవి వేసుకొని ఇంకా మనం చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇది అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే పాట్లోన ధనియాలు కూడా వేసేసుకొని అది కూడా చిన్న మంట మీదే ఫ్రై చేయాలి. ఇక్కడ ఏంటి అని అంటే ప్రతిదీ ఇప్పుడు ధనియాలు కానీ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఒకటి తర్వాత ఒక్కొక్కటి మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే అన్నీ ఒక్కసారి చేయకూడదు. ఒక్కొక్క సైజ్ అనేది అన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా, ఒకేసారి చేస్తే మళ్ళీ మనకి కరెక్ట్గా రోస్ట్ అవ్వన్నమాట. సో అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇట్లాగా మనం డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత మొత్తం అన్నీ చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకోవడమేని. ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లి నచ్చిన వాళ్ళు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసి పొడిలో వేస్తారు. లేదంటే డైరెక్ట్గా మంచిగా ఫ్రై చేసేసుకొని పొడిలో వేస్తారు. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేయకంటేనే నేను ఈ పొడి తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు ఎండుమిర్చి ఇప్పుడు నా టేస్ట్ తగ్గట్టు నేను కొంచెం తక్కువ మిర్చి వేసుకున్నా. మీకు స్పైస్ ఎక్కువ నచ్చితే మనం ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను కొంచెం తక్కువ ఉండేసరికి నేను తక్కువే వేసాను. కరివేపాకు కూడా మొత్తం మంచిగా రోస్ట్ చేస్తే మనకి అది క్రిస్ప్ అయిపోతుంది అనమాట. మనం ఇలాగా ఆకు పట్టుకొని నలిపేస్తే మనకి అది పొడి అయిపోతుంది. సో మనకి ఏంటంటే కరివేపాకు కూడా మంచిగా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఏది ఎక్కువ మార్చకంటే అన్నీ లో హీట్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇవన్నీ మొత్తం రోస్ట్ అయిపోయిన తర్వాత మనం అంతా చల్లారి పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఫస్ట్ ఈ రోస్ట్ చేసినవన్నీ వేసేసుకొని బ్లెండ్ చేయాలి. నాది చిన్న జార్ అవడంతో నేను 2 టైమ్స్ చేయాల్సి వచ్చింది. సో పెద్ద జార్ అనుకోండి ఒకేసారి వేసేసుకొని అన్నీ బ్లెండ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే మనము పుట్నాల పప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది చిన్నది అవడంతో నేను సపరేట్గా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తగినంత ఉప్పు అండ్ ఇంగువ కూడా వేసేసుకొని మనం ఇప్పుడే గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో పక్కన పెట్టేసిన తర్వాత చూసారు కదా, నేను ఇంకా పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మొత్తం బ్లెండ్ చేసి ఆ తర్వాత ఆ 2 ఇలాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇంకా అది మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి సాల్ట్ ఏదో చాలకపోతే ఇక్కడే మనం చూసుకోవాలి. ఇదేంటి అని అంటే మనం తర్వాత ఒక డ్రై జార్లోన గాజు బాటిల్లో వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇది అందులో వేసుకొని స్టోర్ చేసుకోవడమేని. ఇది ఇడ్లీలకు కానీ దోశకు కానీ రైస్లో వేసుకొని మనం ఉల్లిపాయతో తింటే కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.